హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విని వోల్గా. సో ఈరోజు అయితే నేను 1 kg చికెన్ని తీసుకున్నాను. చికెన్ పకోడీ చేసుకుని తిందామని చెప్పేసి. సో ఇందులో ఏంటి అంటే పసుపు ఉప్పు వేసి మంచిగా వాష్ చేసి పక్క పెట్టుకున్నాను అనమాట. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా. సో అట్లా నా స్టైల్ నాకు ఉంటుంది. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఇంకా అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన పని అయితే ఏం లేదు అదనమాట. సో ఈ వీడియోలో చూసినట్టు మీకు ఆల్మోస్ట్ చూసిన వెంటనే మీకు తెలిసిపోతాయి ఏమేమి పౌడర్స్ యాడ్ చేసుకున్నాను అని. సో ఇందులో ఇంకొకటి ఏంటి అంటే, మనం మ్యారినేషన్ చేసేటప్పుడే మీరు అప్పుడే చెక్ చేసుకోండి స్పైసీ ఎంత కావాలి అంటే అంత. అండ్ నేను చిల్లీస్ యాడ్ చేయలేదు, మిర్చి. సో నాకు ఈ రెడ్ చిల్లీ పౌడరే సరిపోతుంది. అండ్ ఇది ఆర్గానిక్లో రెడ్ ఫుడ్ కలర్ అనమాట. మనకి బయట రెడీమేడ్ షాపుల్లో దొరుకుతుంది, బట్ నేనైతే ఆర్గానిక్లో తీసుకున్నాను. అండ్ ఇందులో మీకు రెడిష్ ఎక్కువ కావాలంటే 1/2 కప్ వేసుకోండి, లేదంటే హాఫ్లో కొంచెం తగ్గించి వేసుకోండి. నేనైతే కొంచెం తగ్గించే వేసుకున్నాను అనమాట. అండ్ ఫైనలీ అయితే ఇలా చక్కగా మ్యారినేషన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్. అండ్ ఒక 1/2 kg చికెన్ని నేను డివైడ్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే కేజీ చికెన్ అవసరం లేదు. అండ్ 1/2 kg చికెన్లో ఒక ఎగ్ని ఇలా వేసేసుకున్నాను. అండ్ ఈలోపు కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను అనమాట, హీట్ అవుతూ ఉంటుంది కదా అని చెప్పి. అండ్ కొంతమంది ఎగ్ వేసుకొని వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఎగ్ వేసే వాళ్ళు ఉంటారు. సో ఇదనమాట. అండ్ నేనైతే ఎగ్ మ్యాండేటరీగా వేసుకుంటాను. అండ్ చక్కగా కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఈవెన్ సాల్ట్ ఏదైనా తక్కువ ఉన్నా ఇప్పుడే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ స్పైసీ కూడా ఏదన్నా కారం తక్కువ ఉన్నా కానీ ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఆయిల్ హీట్ అయిపోయింది, నేను కొంచెం కేర్ఫుల్గా వేసుకుంటున్నాను. ఆయిల్ దగ్గర అయితే కేర్ఫుల్ అని చెప్పడం తప్ప ఇంక మనం చేసేది ఏం లేదు. సో ఆయిల్ దగ్గర మస్ట్ అండ్ షుడ్ బీ కేర్ఫుల్ అనమాట అది. అండ్ నేనైతే కొంచెం స్లోగా 1 by 1 వేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఫైనలీ అయితే ఇలా నా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి, ఓకేనా. అదనమాట. సీ యూ గైస్, అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.